ఎందుకు చెప్తారా అబ్బాయి అన్నా 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 ఓ బీజేపీ ఇట్రా ఏం జరిగింది లొల్లేంది అసలు లోపల మహిళలు ఉన్నారు మరి వాళ్ళకి అవకాశాలు రావా? 7వ బిల్లు పాస్ అయితే భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందని వాళ్ళు కావాలని ఈరోజు డీలిమిటేషన్ పేరుతో ఆ బిల్లును ఆపడం చేశారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు చూడండి రానున్న రోజుల్లో మహిళలు మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నారు. మహిళలు కూడా ఎవరు క్షమించారు, మహిళలు ఎవరు కూడా మీకు మద్దతు తెలపరని తెలియజేస్తున్నారు. మహిళలను న్యాయం చేయాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ దొంగసాటుగా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుని వ్యతిరేకించి మహిళా లోకాన్ని ఇవాళ కించపరిచినట్టు చేసింది. ఇది అసలు న్యాయం కాదు. ఇది యావత్తు భారతదేశంలో ఉన్న అందరు మహిళలకు అవమానకారం. దీని మీద భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉధృతంగా ఎక్కడైతే సీఎం ఆఫీస్ను ముట్టడి చేయడానికి మేము ఎంత ప్రయత్నించినా పోలీసు వాళ్ళ జులుంతో మమ్మల్ని అరెస్ట్ చేస్తూ చట్టసభలో ఆపేయడం జరిగింది. ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలంటే చాలా చులకన. ఒక ఇంటికి పరిమితం కావాలని మహిళలు, మరి ప్రియాంక గాంధీ కూడా మహిళనే కదా, ఆ మహిళ కూడా కనీసం సహకారం లేదా? ఆ మహిళల పట్ల మాట్లాడలేదా? ఇలాంటి దౌర్జన్యం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. దశాబ్దాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల బిల్లు రిజర్వేషన్ రాకుండా ఆదుకుంటుంది. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ వాళ్ళకి భయం వేస్తున్నది? డిఎంఎన్టీ వరకు కూడా భయంతో అలా అని మహిళా బిల్లు ఎక్కడ వస్తుందో మహిళలందరూ ఇదైతారు అనేసి ఆపేయడం జరుగుతుంది. ఇదంతా కుట్రపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకం. ఎందుకు వచ్చారు ధర్నా కోసం? ఇక్కడ సీఎం అంటే కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే పార్టీలు కాంగ్రెస్ కలిసి చేసిన అన్యాయం వల్ల ఇవాళ మహిళా బిల్లు ఆగిపోయింది. మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇంటికి ప్రశ్నించడానికి వచ్చాము. కాంగ్రెస్ పాలన ఉన్న నాళ్ళు అది సాధ్యమే కాదు. మోడీ గారు వచ్చారు, మాకేదో చేస్తారని మా ప్రయత్నం మేము చేసాము. అయినా సరే వీళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలు కలిసి ఈ బిల్లుని ఆపాయి. మేము ఊరుకోము. ఇక ఎలాగ మొదలైంది. ఈ బిల్లు పాస్ అయ్యే వరకు కూడా మేము నిరంతరం చేస్తూనే ఉంటాం ఈ పోరాటం. మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, మేము ఓన్లీ డీలిమిటేషన్ బిల్లుకి అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. ఖర్గే చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఎందుకు ముట్టడికి వచ్చారు? అది ఒక అబద్ధం మాత్రమే, అబద్ధపు ప్రచారం. వాళ్ళకి నెగిటివ్ వస్తుందని చెప్పి వాళ్ళు ఇలా ప్రచారం చేసుకుంటున్నారు అంతే, అదేం కాదు. మరి మహిళలంటే గౌరవం లేదు. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారే కాదు, ఇక్కడ ఉండేటటువంటి పోలీసులు కూడా అదే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మహిళలని చూడకుండా ఇప్పుడు ఒకరొకరిని ఎత్తి అక్కడ పడేసి కింద పడాలనేసి మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు. ఇవేనా మాటలు? మహిళలంటే గౌరవం లేదా మీకు? పోలీసు ఆయన అంటుండే ఇప్పుడు ఎత్తి అక్కడ పడేసి లోపల పడాలి
అట్లా దొబ్బుతారు మీరు అనేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఇందిరాగాంధీ పరిపాలన చేసింది. ఒక ఆడది ఆమె. ఇందిరాగాంధీ ఒక ఆడది. ఆమె ఉన్నప్పుడు ఇది చేయాలి. ఆమె నిరంకుశ పాలన చేసి అంత అన్యాయమే చేసింది మాకు. అది ఒక స్త్రీ అని చెప్పి ఇందిరాగాంధీకి లేదు. మహిళా పక్షపాతి మా కోసం మహిళా బిల్లు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి, లేదా ఈ మహిళలందరూ ఊరుకుంటే ఒకటి అయ్యేది లేదు. కోటీశ్వరుడు ఆయన ఫ్యామిలీ తప్ప ఇక్కడ తెలంగాణలో ఎవరు కోటీశ్వరుడు కాలేదు. ఈ చరిత్ర గుర్తించుకుంటుంది రేవంత్ రెడ్డి. వారి పాలన వారి కుటుంబమే అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పోలీసులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకుమగా ఉన్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్. సో మొత్తానికైతే మహిళా మోర్చా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కోసం వచ్చారు. వాళ్ళందరినీ పోలీసులు వ్యాన్లోకి ఎక్కించి అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ మహిళల కోసం బిల్లు తెస్తూ ఉంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తూ ఉంటే కాంగ్రెస్ మహిళల పట్ల చిత్తశుద్ధి వ్యవహరించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది బిల్లులని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించడానికి మేము సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టడికి వచ్చామని చెప్తా ఉన్నారు. సో మహిళలు ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ మహిళా మోర్చా నాయకులను అయితే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించిన ప్రయత్నం కనిపిస్తూ ఉంది.